Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో దూరం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే డోర్ ఎందుకు తీసావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఓపెన్ ద డోర్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఏం వెతుకుతున్నావు లేదా దేనికోసం వెతుకుతున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తక్కువ దూరమే లేదా కొంచెం దూరమే. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ వీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఇక్కడి నుండి అది చాలా దూరం. ఈ సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ అంత దూరం నేను రాలేను. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కెనాట్ కమ్ దాట్ ఫార్. ఐ కెనాట్ కమ్ దాట్ ఫార్ ఈ విధంగా చెప్తాం. దాట్ ఫార్ అంటే అంత దూరం అని. అదే నేను నీతో ఇప్పుడు అంత దూరం వచ్చినట్లయితే నేను తర్వాత చేయాల్సిన పనులు ఆగిపోతాయి లేదా తర్వాత చేయాల్సిన పని ఆగిపోతుంది. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ కమ్ దాట్ ఫార్ విత్ యూ నౌ the work I have to do later will stop. If I come that far with you now, the work I have to do later will stop. ఈ విధంగా చెప్తాం. The work I have to do later అంటే నేను తర్వాత చేయాల్సిన పని అని. అదే అవసరం నీది కాబట్టి ఎంత దూరమైనా సరే నువ్వే వెళ్ళాలి, నీతో ఎవ్వరు రారు లేదా తోడుగా ఎవ్వరు రారు. ఇలా చెప్పాలనుకుంటే since it is your need, you have to go. No matter how far, no one will come with you. Since it is your need, you have to go no matter how far. No one will come with you. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళాలి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ నీడెడ్ యు మస్ట్ గో నో మ్యాటర్ హౌ ఫార్. ఇఫ్ నీడెడ్ యు మస్ట్ గో నో మ్యాటర్ హౌ ఫార్ ఈ విధంగా చెప్తాం. అదే వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం కానీ వెళ్ళడం తప్పదు. ఇలా చెప్పాలనుకుంటే their house is very far from here, but there is no option except going. Their house is very far from here, but there is no option except going. ఈ విధంగా చెప్తాం. No option except going అంటే వెళ్ళటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు అని. అదే నీ అవసరం కాబట్టి నువ్వే వెళ్ళాలి, వాళ్ళు రారు. ఇలా చెప్పాలనుకుంటే since it is your need, you have to go. They will not come. Since it is your need, you have to go and they will not come with you. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ పెద్ద దూరం ఏమీ కాదు, దగ్గరే. ఎక్కువగా దూరం లేనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ దాట్ ఫార్, ఇట్ ఈస్ నియర్ బై. ఇట్ ఈస్ నాట్ దాట్ ఫార్, ఇట్ ఈస్ నియర్ బై ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ నియర్ బై అంటే దగ్గరలోనే అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ if we walk for 5 or 6 minutes, we will reach near my house. If we walk for 5 or 6 minutes, we will reach near my house. అంటే మనం 5-6 నిమిషాలు నడిస్తే మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాము అని. Another example is in this heat we cannot walk a long distance, so let us go by auto. In this heat we cannot walk a long distance, so let us go by auto. అంటే ఈ వేడిలో మనం ఎక్కువ దూరం నడవలేము కాబట్టి ఆటోలో వెళ్ళిపోదాం అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ కాస్త దూరమే నడిచి వెళ్ళొచ్చు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ జస్ట్ అ లిటిల్ డిస్టెన్స్ వీ కెన్ వాక్ అండ్ గో. ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అ లిటిల్ డిస్టెన్స్ వీ కెన్ గో బై వాక్ ఈ విధంగా చెప్తాం. వీ కెన్ వాక్ అండ్ గో అంటే మనం నడిచి వెళ్ళిపోవచ్చు లేదా వీ కెన్ గో బై వాక్ అంటే మనం నడుస్తూ వెళ్ళిపోవచ్చు అని. అదే నువ్వు ముసలివాడివా, కాస్త దూరం కూడా నడవలేవా ఇలా అడగాలనుకుంటే ఆర్ యూ అన్ ఓల్డ్ మ్యాన్, కాంట్ యూ ఈవెన్ వాక్ అ లిటిల్ డిస్టెన్స్. ఆర్ యూ అన్ ఓల్డ్ మ్యాన్,
కాంట్ యూ ఈవెన్ వాక్ అ లిటిల్ డిస్టెన్స్? ఈ విధంగా అడుగుతాం. కాంట్ యూ ఈవెన్ వాక్ అంటే నువ్వు కాస్త కూడా లేదా నువ్వు అసలు నడవలేవా అని. అదే ఎవ్రీ డే యూ మస్ట్ డెఫినెట్లీ వాక్ అట్లీస్ట్ సమ్ డిస్టెన్స్. ఎవ్రీ డే యూ మస్ట్ డెఫినెట్లీ వాక్ అట్లీస్ట్ సమ్ డిస్టెన్స్ అంటే ప్రతిరోజు నువ్వు కాస్త దూరమైనా తప్పకుండా నడవాలి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ కొంచెం దూరం నడిస్తే బస్ స్టాప్ ఉంటుంది. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if you walk a little distance there will be a bus stop, or if we walk a little distance or little far there will be a bus stop. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే క్యాబ్ అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుండి 2 నిమిషాలు నడిస్తే ఆఫీస్ వచ్చేస్తుంది. ఇలా చెప్పాలనుకుంటే you don't need a cab, if you walk for 2 minutes you will reach the office, or you don't need a cab, if you walk for 2 minutes you will reach your office. ఈ విధంగా చెప్తాం. అదే మేము చాలా దూరం నడిచాము, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళటం వల్ల అంత దూరం అని అస్సలు అనిపించలేదు లేదా అస్సలకే తెలియలేదు. ఇలా చెప్పాలనుకుంటే we walked a very long distance and because all the friends were together we didn't feel it at all. We walked a very long distance and because all the friends were together we didn't feel it at all. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంత దూరం నువ్వు ఎలా నడిచావు? ఎక్కువ దూరం నడిచినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ వాక్ దిస్ ఫార్? హౌ డిడ్ యూ వాక్ దిస్ ఫార్? ఈ విధంగా అడుగుతాం. అదే అంత దూరం నడిచి ఎలా వెళ్ళానో నాకే తెలీదు. ఇలా చెప్పాలనుకుంటే I myself don't know how I walked and went that far. I myself don't know how I walked and went that far. ఈ విధంగా చెప్తాం. Now the second example is back then I walked that far but now I cannot anymore. Back then I walked that far but now I cannot anymore. అంటే అప్పట్లో అంత దూరం నడిచాను కానీ ఇప్పుడు నా వల్ల అస్సలు కాదు అని. Now the last sentence is వెళ్తే తెలుస్తుంది దూరమో కాదు అని. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ వీ గో వీ విల్ నో వెదర్ ఇట్ ఈస్ ఫార్ ఆర్ నాట్. ఇఫ్ వీ గో వీ విల్ నో వెదర్ ఇట్ ఈస్ ఫార్ ఆర్ నాట్. ఈ విధంగా చెప్తాం. వెదర్ ఇట్ ఈస్ ఫార్ ఆర్ నాట్ అంటే దూరమో కాదు అని. అదే ఎంత దూరమైనా సరే నువ్వు ఈ వయసులోనే వెళ్ళగలవు, తర్వాత వెళ్ళాలనుకున్నా ఏమీ చేయలేవు. ఇలా చెప్పాలనుకుంటే no matter how far you can go only at this age, later you cannot do anything. No matter how far you can go only at this age, later you cannot do anything or you cannot go anywhere. ఈ విధంగా చెప్తాం. Another example is why are you stopping here saying it is far without even going? Why are you stopping here saying it is far without even going? అంటే నువ్వు అసలు వెళ్లకుండానే దూరం ఉంటుందని ఎందుకు ఇక్కడే ఆగిపోతున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.